ఏమంటున్నారు? నా కొడుకు కోడలు అదితిని ఇంట్లోంచి గెంటేశారు, బయటికి పంపించేశారు. వాళ్ళ అదితిని గెంటేస్తుంటే మీరేం చేస్తున్నారు? అదితికి న్యాయం చేస్తానని చెప్పి మీరే కదా చెప్పి మీ ఇంటికి తీసుకెళ్లారు. నన్ను క్షమించి యామిని. అందరూ కలిసి నా నోరు మూయించారు, నా పెద్దరికాన్ని పక్కన పెట్టేశారు. ఆవేశంలో అదితి ఏ ఆఘాత్యం చేసుకుంటుందో అని భయంగా ఉంది యామిని. అందుకే నీకు ఫోన్ చేశాను. నా కూతురికేమైనా అయ్యిందో మీ కొంప మొత్తం కొరివి పెట్టేస్తాను. యామిని, అదితి, ప్లీజ్ పికప్ ద ఫోన్. అదితి, ఫోన్ లిఫ్ట్ చేయవే. అదితి, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి అదితి. నో, నేను చావకూడదు. గౌతమ్ కోసం నేను బతకాలి. నా పక్కనున్నప్పుడు గౌతమ్ చాలా హ్యాపీగా ఉండేవాడు. అహల్య వచ్చి గౌతమ్ ని డిస్టర్బ్ చేసింది. ఏదో ఒకరోజు గౌతమ్ రియలైజ్ అయ్యి నా ప్రేమని అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నేను గౌతమ్ కోసం రాకపోతే ఎలా? నేను గౌతమ్ కోసం బతకాలి, నా ప్రేమని బతికించుకోవాలి. నేను అన్కాన్షియస్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకో 15 minutes లో నేను హాస్పిటల్లో ఉండాలి. బ్లడ్ పోతుంది, అప్పుడే నేను బతకగలను. టైం లేదు. అదితి, బేబీ. మామ్, మామ్,
నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నేను చూసుకుంటాందా? మామ్, బేబీ నీకేం కాదు. మమ్మీ ఫాస్ట్గా పోనీ, నేను బతకాలి. వెళ్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకేం కాదు. మామ్, అంజలికి కాల్ చేసి ఇవ్వు. మాట్లాడు. హలో అంజలి, చెప్పదిది. నా చేయి కట్ చేసుకున్నాను. డీప్ గా కట్ అయింది. హెవీ బ్లడ్ లాస్ అయింది. బ్లడ్ అరేంజ్ చేయి. స్టిచెస్ వేయాలి. థియేటర్ రెడీ చేయి. నేను వస్తున్నాను. 5 minutes లో అక్కడ ఉంటాను. హరియప్ హరియప్ హరియప్, టైం లేదు. ఓకే. అయ్యో ఫాస్ట్ గా పోనీ మామ్, ఫాస్ట్ గా పోనీ. నేను బతకాలి, బతకాలి.